దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగా సరికొత్త ఈవీ పాలసీకి సీఎం రేఖా గుప్తా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విప్లవాత్మక నిర్ణయం ద్వారా ఢిల్లీలో పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు ఎన్కాట్ పడబోతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేలా సీఎం రేఖా గుప్తా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇక పెట్రోల్, సీఎన్జీ ఆటోల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయనున్నారు. అలాగే 2028 ఏప్రిల్ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్ బైక్స్ కి మాత్రమే రిజిస్ట్రేషన్స్ కి అనుమతించనున్నారు. కొత్తగా ఎలాంటి పెట్రోల్ బైకుల్ని రిజిస్టర్ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు స్కూల్ బస్సుల వినియోగంలోనూ భారీ మార్పు వచ్చేలా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2030 మార్చి నాటికి ఢిల్లీలోని మొత్తం స్కూల్ బస్సుల్లో 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చాలని టార్గెట్ పెట్టుకుంది. ఇటు ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఎలక్ట్రిక్ బైక్స్ కొనేవారికి మొదటి ఏడాదిలో 30,000, సెకండ్ ఇయర్లో 20,000, థర్డ్ ఇయర్లో 10,000 చొప్పున సబ్సిడీ చెల్లించేందుకు ముందుకొచ్చింది. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి వరుసగా 3 ఏళ్లలో 50,000, 40,000, 30,000 చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. మరోవైపు భారీ కమర్షియల్ వెహికల్స్, N1 కేటగిరీ ఎలక్ట్రిక్ ట్రక్కులు కొనుగోలు చేసేవారికి, అలాగే పాత BS4 వాహనాల్ని స్క్రాప్గా మార్చుకునేందుకు ముందుకొచ్చే వారికి ₹1,00,000 క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నారు. అలాగే జూలై 1 నుంచి 30 లక్షల లోపు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి ప్రభుత్వం భారీ సడలింపిచ్చింది. ఈ వెహికల్స్ కి లైఫ్ టైం ట్యాక్స్ మినహాయింపుతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ టార్గెట్లు రీచ్ కావడం కోసం మౌలిక వస్తువుల కల్పనపైన ఢిల్లీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. రాబోయే 4 ఏళ్లలో ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఏకంగా 7,000 కోట్లు ఖర్చు చేయాలని ఢిల్లీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాహనదారులకు ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా నగర వ్యాప్తంగా 30,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. కఠినమైన రూల్స్, భారీ సబ్సిడీలు, పక్కా ప్రణాళికతో కూడిన ఢిల్లీ ప్రభుత్వ ఈ సరికొత్త అడుగు భవిష్యత్తులో దేశంలోని మిగిలిన మెట్రో నగరాలకు కూడా ఒక రోల్ మోడల్ గా నిలవబోతోంది.